నెల్లూరు వైపు అందరూ కామన్గా ఇష్టంగా తినే పచ్చడే మినుముల పచ్చడి. టమోటా లేకుండా చేయొచ్చండోయ్. అసలే టమోటాల రేట్ ఎక్కువగా ఉంది కదా. దీనికి కావాల్సింది ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినప్పప్పు. సో ధనియాలు, జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటే ఒక కప్పుడు మినపప్పు అయితే వేసేసుకోండి. ఇలా ఒక కారంగా ఉన్న ఎండుమిర్చి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దోరగా వేయించుకోవాలి, మాడ వేయించుకుంటే చేదొచ్చేసిద్ది. ఇక ఒక నిమ్మకాయ సైతం చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోండి. మనం వేయించుకున్న దాన్ని ఇలా రోట్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు. లేదు మిక్సీలో అనుకుంటే జస్ట్ పల్స్ ఇచ్చుకోండి. ఇది ఏంటంటే ఆ మినపప్పు ఊరే కొద్దీ మెత్తపడుతూ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. 3-4 డేస్ కూడా నిల్వ ఉంటుంది. మనం టమోటా వెయ్యం కదా, సో బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఇక చింతపండును వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ఎర్రగడ్డను వేసి అలా అలా దంచుకోండి. కొంచెం చిక్కగా ఉంటుందండి ఇది, అలా గట్టిగానే ఉంటుంది. కొంచెం మన చింతపండు నానబెట్టిన వాటర్ని అలా వేసేసామంటే మంచిగా ఊరుకొని ఆ మినపప్పు మెత్తగా సాఫ్ట్గా భలే ఉంటుంది. ట్రై